నమస్తే, వెల్కమ్ టు SS1 తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు. ఒకళ్ళు ఉన్నప్పుడు అంతే హడావిడి, ఇద్దరు ఉన్నప్పుడు అంతే హడావిడండి. ఇక పాపకైతే ఆ రోజు టమాటో రైస్ చేసి తన వరకే ప్యాక్ చేసి పంపించేశాను. ఇంకా మా వారు కూడా పొలం దగ్గరికి వెళ్ళారు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు మిగతా వర్క్స్ అన్నీ చేసుకొని ప్రశాంతంగా ఇంకా దేవుని పూజ ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కుందిల్లో ఎందుకో ఆయిల్ అస్సలు నిలవట్లేదు, అస్తమానం ప్లేట్లలోకి లీక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఒకసారి అన్నీ తోమేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని సర్దుకుంటున్నాను. ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ పెడతా ఉన్నారు, పాపం చాలాసార్లు అడిగారు పూజా మందిరం కాస్ట్ చెప్పండి అక్క అని. నేనేంటంటే తనకి వివరంగా చూపిస్తూ చెప్పాలని ఆగున్నాను. ఇంకా మళ్ళీ అడుగుతుండేసరికి ఇంకా వరామరిగా ఇంత అవుతుంది అన్నట్టుగా తనకి రిప్లై ఇచ్చాను. ఇంక ఈ వీడియోలో అయితే దేనికి ఎంత అవుతుంది అనేది నేను వివరంగా చెప్తాను. ఇక్కడ ఇక పూలైతే ఇంటి ముందరికి వస్తే తీసుకున్నాను ఇప్పుడే. మన ఇంట్లోనే మొక్కలు పెంచుకొని ఆ మొక్కలు పూలతో పెట్టాలనేసి చాలా ఆశ. ఫ్యూచర్లో పెట్టుకోవాలి మొక్కలు మంచిగా. ఇంక ఇవాళైతే దేవుడి దగ్గర ఇలా అలంకరించుకున్నాను. ఒక సిస్టర్ కామెంట్ పెడతా ఉన్నారండి, ఎంత కాస్ట్ అవుతుంది పూజ మంత్రం చెప్పమని అడుగుతున్నారు కదా. అంటే కరెక్ట్గా చాలా అయిపోయింది కదా, అందుకే చెప్పలేదు అనమాట ఈ మధ్య అంతా. ఇది వచ్చి లోపల ఇది వేసింది, ఇది సపరేట్ షీట్ అనమాట. CMC కటింగ్ అంటారు కదా. మేము ఇలా మనకు నచ్చిన షేప్లో చేయించుకోవచ్చు. ఓమ్ షేప్ చేయించుకున్నాము. ఆ షీట్ ఒకటి అప్పుడు 5,000 6,000 అయిందని చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ డోర్ ఉంటుంది కదా, ఇది వుడ్. ఈ వుడ్ మనకి మొత్తం బాక్స్ మొత్తం కూడా అటు ఇటుగా 2 షీట్స్ వరకు పడ్డాయి అనమాట. 2 పెద్దవి ఉంటాయి కదా ఆ షీట్స్. మళ్ళీ దానిపై మళ్ళీ వేస్తారు కదా, అదంతా కూడా అటు ఇటుగా. మళ్ళీ ఈ కటింగ్ ఇది మళ్ళీ సపరేట్ కాస్ట్ అనమాట. మనకి ఏ షేప్ కావాలో అది కట్ చేయించుకోవచ్చు. ఇంకా వీటికి ఇట్లా ఛానల్స్ పెడతారు కదండి, ఇట్లా మూవ్ అవ్వడానికి ఇట్లా ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఛానల్స్ కావచ్చు అన్నీ కలిపి ఓవరాల్గా ఒక 20,000 నుంచి 25,000 వరకు అవుతుందండి. అంటే అన్నగా మా వారిని అడిగితే చెప్పారనమాట. ఇట్లా మనకు కావాల్సిన షేప్లో కట్ చేయించుకోవచ్చు. అది చెప్తాము ఒకసారి డైరెక్ట్గా. చాలాసార్లు కామెంట్ పెట్టున్నారు, ఆ కామెంట్లో కూడా రిప్లై ఇచ్చాను. ఒకసారి ఇవాళ చెప్తాము, ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి చెప్తున్నానండి. ఇలా ఉంటుంది మనది డిజైన్. ఇంకా బోల్డ్ అండ్ డిజైన్స్ ఉంటాయండి, నెట్లోకి వెళ్ళి సర్చ్ చేసుకుంటే ఇంకా బోల్డ్ అండ్ డిజైన్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఓమ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వర్క్ ఉంటుంది అనమాట. మనకి ఎలక్ట్రిక్ వర్క్ ప్లస్ మనము కార్పెంటర్కి ఇచ్చే పేమెంట్ ఉంటుంది కదా, కూలీ, వాటితో కలిపి అన్నమాట. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను సిస్టర్, కొంచెం లేట్గా చెప్పాను. ఇక ఇక్కడైతే ఇంకా వెన్నుంటే నెయ్యి కరిగించేసుకుంటా ఉన్నాను. నేను మీగడ్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒక 2 బాక్సులకి. ఇంకా నెయ్యి త్వరగా అయిపోయేసరికి ఇప్పుడు ఒక్క బాక్స్ నిండా ఉండిందనమాట మీగడ. ఇంకా దాన్ని కరిగించి పక్కన పెట్టుకుంటున్నాను. చివర్లో తమలపాకు, రాళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు, అది వేస్తానండి. అమ్మ అదే వేస్తారు. అది లేనప్పుడు, తమలపాకు అందుబాటులో లేనప్పుడు ఇలా కరివేపాకు వేస్తాను. అసలు మంచి సువాసనతో చాలా బాగుంటుంది అన్నమాట నెయ్యి. ఇంకా నెయ్యి కాచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాళ అయితే అమ్మ కాకరకాయలు, ఊరు నుంచి కాకరకాయలు తీసుకొచ్చున్నాను కదా మొన్న. అసలు ఎటువంటి పిండులు ఏం లేకుండా పండించిన కాకరకాయలండి అవి. ఇంకా వీటితోటి ఈ మధ్య అంతా అస్తమానం అమ్మ పంపిస్తుండేసరికి ఎక్కువగా తాళింపు చేస్తూ ఉన్నాను ఇంట్లో. ఇంకా ఈసారి తాళింపు కాకుండా పొడైనా ఊరగాయైనా చేద్దాం అనుకొని డిసైడ్ అయ్యామన్నమాట. నేను ఎలా చేసుకుంటాను నా పద్ధతులు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడైతే ఇవన్నీ గీరేస్తున్నాను కదా, అమ్మ అస్సలు ఒప్పుకోదు ఇలా గీరేస్తే. అసలు అవన్నీ తీసేస్తే లాభమే ఉంది కాకరకాయలు తిని అని చెప్తుంది అనమాట. అంటే చేదంతా తీసేసి తిన్నట్టు కదా, ఉపయోగం ఏముంటుంది పాప, అలా తీయకూడదు అంటదమ్మా.
కాకరకాయ ముక్కల్ని చాలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నానండి ఇక్కడ. ఇప్పుడు నేను తీసుకున్న కాకరకాయలకి ఇప్పుడు ప్లేట్లో చూస్తున్నారు కదా, అంత క్వాంటిటీలో ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట. అంటే మన కారానికి తగినట్లుగా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కప్పు నిండా వేరుశనగ పప్పులు కూడా తీసుకున్నాను. నేను కరివేపాకు పొడి మనం ఏ స్టైల్లో చేస్తామో అదే విధంగా చేస్తున్నాను. కాకరకాయలు చేదు ఉంటాయి కదా, ఇంకా ఆ చేదుని బ్యాలెన్స్ చేయడానికి వేరుశనగ పప్పులు తీసుకున్నాను. అలాగే తెల్ల నువ్వులు కూడా వేయాలనుకున్నాను, కాకపోతే ఇంట్లో అందుబాటులో లేవన్నమాట అవి. ఇక అందుకొని వేరుశనగ పప్పుల్ని డ్రై ప్యాన్, అంటే ఇంకా ఆయిల్ ఏం వేయకుండా డ్రైగా వేపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఇక్కడ కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తున్నానండి. హై ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చి గలగలా వేగే వరకు వేపుకుంటున్నాను. ఇక్కడ కాస్త మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ ప్యాన్లో కాస్త ఆయిల్లో ఎండుమిరపకాయలు రెండుగా తుంపుకొని వేసుకొని వేపుకోవాలండి. లోపల ఉన్న విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి. లో ఫ్లేమ్లో గలగలా వేగే వరకు వేపుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాక 1 స్పూన్ నిండా ధనియాలు, 2 స్పూన్ల నిండా జీలకర్ర వేసుకొని అవి కూడా మంచి సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. ఇక్కడ ఎండుమిరపకాయలు బాగా గలగలా వేగిపోయినాయి, ఆపేసానండి. ఇంక ఈ కాకరకాయలు కూడా హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి, కొంచెం బాగా టైం పట్టుకుంది. కాకరకాయలు ఒక వాయి అయిపోయినాయి, ఇంకొక సెకండ్ వేసేసాను. బాగా హై ఫ్లేమ్లో పెడితేనే ఎగుతూ ఉన్నాయి అనమాట, కొంచెం టైం తీసుకుంటున్నాయి. మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, జాడీలో మొక్క ఎలా వేసుకున్నారక్క చెప్పండి అని. ఏం లేదమ్మా, మామూలుగా మన ఎర్రమట్టి ఉంటుంది కదా, అదిను కోకో పీట్ 2 మిక్సింగ్ చేసి పెట్టానమాట. ఇది పాత జాడి అద్దం దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. అడుగున కొంచెం గీరలాగా పగుళ్ళు వచ్చి ఉంటే తెచ్చుకున్నాను. ఇంకా అందులో వేసి పెట్టాను. కొమ్మలు గుచ్చినా వచ్చేస్తుంది ఈజీగా. నేనేంటంటే ఇట్లా నాటుకోవాలి అంటే వేరే వాటిల్లో ఇట్లా దీంట్లో వాటర్ పోసి పెడతాను. వాటర్ పోసి పెడితే ఈ రూట్స్ వస్తాయి కదా బాగా, ఆ రూట్స్ వచ్చిన వాటిని అయితే ఇంకా ఈజీగా గ్రో అవుతాయి అనమాట. అట్లా ప్రాపగేట్ చేసుకుంటా ఉంటాను, అటు ఇటు మారుస్తూ ఉంటాను అనమాట. అంతేనమ్మ, ఈజీగా ఉంటుంది. చూడటానికి కూడా వాళ్ళు బాగుంటాయి, అక్కడక్కడ ఇలా పెట్టుకుంటే మొక్కలు బాగుంటాయి. ఇక్కడ పచ్చికరివేపాకు ఒక 2 గుప్పెళ్ళ నిండా తీసుకున్నానండి. ఇక దాన్ని కూడా డీప్ ఫ్రై చేసేసాను. మామూలుగా అయితే నేను అచ్చం కరివేపాకు పొడి కొట్టేటప్పుడు కూడా పచ్చి కరివేపాకే తీసుకుంటాను. డ్రైగా ఉండే ప్యాన్లో వేపుకుంటానమాట, అంటే ఆయిల్ ఏం వేయకుండా నిదానంగా వేపుకోవాలి, అప్పుడే నలుగుద్ది. మొన్నైతే కరివేపాకు పొడి కొట్టేటప్పుడు చాలా విసిగించేసిందంటే అస్సలు నలగలేదు ఓ పట్టాన. ఇక సరే ఈరోజు ఎలాగో కాకరకాయలకి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అనేసి ఇంక అందులోనే వేసి డీప్ ఫ్రై చేసేసాను. ముందుగా అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కాస్త కళ్ళుప్పు వేసి ఒక తిప్పాక కరివేపాకు, వేరుశనగ పప్పులు కూడా వేసి అది కూడా కాస్త నలిగాక అప్పుడు చివరిలో
కాకరకాయ దబ్బలు, వెల్లుల్లిపాయ దబ్బలు వేసుకొని మిక్సీ పట్టానండి. అలా 2 వాయిలుగా పట్టుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నిజంగా కలుపుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. పొడి భలే మంచి స్మెల్ ఉండిందండి అసలు. అనేది టేస్ట్ చెప్తానండి మీకు ఇప్పుడు. పక్కనే వేడివేడిగా అన్నం ఎదురు చూస్తూ ఉంది. అలాగే నెయ్యి కాచుకున్నాం కదా వేడివేడిగా, ఆ నెయ్యి కూడా ఉంది పక్కన. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. నిజంగా అండి చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చేశానన్నమాట. చాలా అంటే చాలా రుచిగా ఉండిందండి. మీరు తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా ఎగ్స్ పొరుడుతాము. ఇంకా అంటే పొద్దున్నే ఆకుకూర పప్పు చేసింది నేను. ఆకుకూర పప్పు ఇంక ఈ పొడి ఇంకా నంచుకోవడానికి ఎగ్స్ పొరటేద్దాము అని చెప్పి, ఇంక ఇదైతే త్వరగా అయిపోద్ది కదా. ఇంక ఈలోగా మా వారు కూడా వచ్చేసి ఉన్నారనమాట. లంచ్ టైం అయిపోయింది. ఇంకా ఎగ్స్ పొరటేస్తా ఉన్నాను ఇక్కడ. ఇంకా ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.